వెల్కమ్ టు జిఎంఆర్ స్టోరీ బోర్డ్. ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే సంస్థ విడుదల చేసిన ఫలితాల మీద జోరుగా చర్చ నడుస్తోంది. జన్మత పోల్స్ అనే సంస్థ చేసిన సర్వే ఫలితాలు అధికార పార్టీలో జోష్ ని నింపుతుండగా ప్రతిపక్ష పార్టీలో గుబులు రేపుతున్నాయి. ఇంతకీ ఆ సంస్థ రిలీజ్ చేసిన ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జన్మత పోల్స్ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన ఫలితాలలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారం చేపట్టబోతోందని, ఆ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని, ఆ పార్టీకి రాబోయే ఎన్నికల్లో 116 నుండి 118 అసెంబ్లీ సీట్లు వస్తాయని, అలాగే టీడీపీ జనసేన కూటమికి 46 నుండి 48 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఈ సంస్థ ఫలితాలను తేలిగ్గా కొట్టిపారేయలేము. ఎందుకంటే మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఫలితాలపై ఆ సంస్థ ఇచ్చిన పోల్స్ అందుకు నిదర్శనం. జన్మదాస్ ఈ సంస్థ ఇచ్చిన సర్వే పోల్స్ అచ్చబుద్దినట్టుగా తెలంగాణ ఎన్నికల్లో వెలువడడం విశేషం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న నమ్మకం, ఆయన అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలు, ఇవన్నీ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని బాగా ఆదరిస్తున్నట్లు తెలుస్తోంది. విద్య, వైద్యం, ఈజీ గవర్నెన్స్, నవరత్నాల అమలు, ఇవన్నీ జగన్ ను ప్రజలు ఆదరించినట్టు పేర్కొంటోంది. మరో తాజా సమాచారంతో మళ్ళీ కలుద్దాం మన జిఎంఆర్ స్టోరీ బోర్డు.